హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది కోళ్ళ గోమారి మందండి. కోడి పేను, కోడి బొచ్చులో ఉండే చిన్న చిన్న పురుగులు లాంటివి ఉంటాయి కదా, వాటిని గోమారి అంటారు. వాటిని చంపడానికి, అవి నశించిపోవడానికి ఈ మందును యూజ్ చేస్తామండి. ఈ మందు 50 ml 25 ml ఉంటుందండి. 50 ml 100 రూపీస్, 25 ml 50 రూపీస్. మీరు 50 ml మందు తీసుకుంటే కనుక 20 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. 20 లీటర్స్ వాటర్ బకెట్ తీసుకొని అందులో మిక్స్ చేసుకోవాలండి. అదే మీరు 25 ml తీసుకుంటే 10 లీటర్స్ పట్టే బకెట్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర స్ప్రే మిషన్ ఉంటే ఆ నీళ్ళు స్ప్రే మిషన్లో వేసుకొని, లేదా చిన్న స్ప్రే బాటిల్ ఉంటే మనం గుళ్ళలో కొట్టుకోవాలంటే, కోడి నివాసం ఉండే ప్రాంతాల్లో కొట్టుకోవాలంటే చిన్న బాటిల్లో, స్ప్రే బాటిల్లో కూడా వేసుకోవచ్చు. లేదా మొత్తం కోళ్ళ గూడి ఏరియా అంతా స్ప్రే చేసుకోవాలంటే ఈ విధంగా బకెట్లో నీళ్ళు పోసుకొని, మీకు వేప కొమ్మ దొరికితే చిన్న కొమ్మ, దాన్ని స్ప్రేగా వాడుకోవచ్చు స్ప్రే మిషన్ లేని వాళ్ళకు. ఈ విధంగా నీళ్ళు పోసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మందు మెడిసిన్ అనేది నీటిలో బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. స్ప్రే చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో అట్లా ఆ విధంగా కలుపుకుంటే కనుక ఆ మెడిసిన్ అనేది నీటి అడుగు పోయినది మళ్ళీ బాగా కలుసుకుంటుంది అనమాట. కాబట్టి మధ్యలో స్ప్రే చేసిన మధ్యలో అప్పుడప్పుడు అట్లా కలుపుకోవాలి. కోళ్ళకు గోమారి వచ్చిందని మీరు గమనించినట్లయితే, కోళ్ళ గూళ్ళల్లో ఉందని గమనించినట్లయితే, ఫస్ట్ మీరు ఉదయాన్నే కోళ్ళను బయటికి వదిలే ముందు ఫస్ట్ కోళ్ళను ఆ నీటిలో తడుపుకోవాలండి. ఇక్కడ ఒక విషయం బాగా గమనించుకోవాలి, ఏంటంటే కోడి తల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ నీటిలో మునగొద్దు. కోడి ఆ నీటిని తాగకూడదు. పొరపాటున కూడా కోడి ఆ మందు నీళ్ళను తాగినా, కోడి ముక్కులోకి ఇలా మనం పొరపాటున పోయేటట్టు చేసినా కానీ కోడికి కొద్దిగా హాని జరిగే అవకాశం ఉంటుంది. పొరపాటున అట్లా తాగితే నీళ్ళందు కోడి నోట్లోకి పోతే, ముక్కులోకి పోతే ఏం చేయాలనేది కూడా వీడియో లాస్ట్లో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ వీడియోలో చూపించిన విధంగా కోడిని మెడ వరకు అట్లా ముంచుకొని చేతులతో కోడి బొచ్చు అలా లోపల, కోడి బొచ్చు మీకు బయటికి కనపడదు, నేను లోపల నా చేతి వేళ్ళతో కోడి బొచ్చును కూడా లోపల అలా కదుపుతున్నాను. ఎందుకంటే ఈకల కింద ఉన్న గోమారి పురుగు చావాలంటే బాగా కోడి నానాలన్నమాట. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం కోడిని ఎక్కువసేపు నీళ్ళలో ఉంచకుండా కోడి ఈకంతా బాగా నానేటట్టు మనం మెడ మునగకుండా తల పైకి ఉండి కోడి మెడ వరకు మాత్రమే, తల మునగొద్దు. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంచుకొని లోపల మనము చేతి వేళ్ళతో ఆ ఈకల కింద ఉండే గోమారికి కూడా మన ఈ మెడిసిన్ చేరేటట్టు ఈకలను కదుపుకుంటా కోడి మొత్తం నానేటట్టు చూసుకోవాలి. మెడ మాత్రము పైకి ఉండాలి, తల మునగొద్దు. పొరపాటున కూడా మునిగితే ఆ మందు ప్రభావం వల్ల కోడి 2 రోజులు ఏమి తినకుండా డల్ అయిపోతుంది. ఒక్కొక్కసారి కోళ్ళు చనిపోయే ప్రమాదం కూడా ఉంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గుడ్ల మీద పొదిగిన కోడిని ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటిలో ముంచొద్దు. ఈ మెడిసిన్ యూజ్ చేయొద్దు. కోడి పొదగక ముందే ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. పొదిగిన తర్వాత ఇలాంటివి కోడి చేయొద్దు. ఎందుకంటే పొదిగిన కోడిని ఈ మందులో ముంచడం వల్ల కోడి పొదిగిపోతుంది. అదేవిధంగా గుడ్లు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కోడి పొదిగిన గుడ్లు చెడిపోతాయి. ఒక్కోసారి పొదిగిన కోడికి కాళ్ళ పట్లు వస్తాయి. ఇలాంటి మందులో ముంచినప్పుడు కాళ్ళ పట్లు వచ్చి కాళ్ళు బాగా టైట్ అయిపోయి
కోడి నడవలేని స్థితికి వెళ్ళిపోతుంది. కాబట్టి పొదిగిన కోడికి మాత్రం ఈ మందు యూజ్ చేయొద్దు. మెడిసిన్లో ఇట్లా నీళ్ళల్లో ముంచకూడదు. ఇవి నేను చూపించేవన్నీ పొదిగిన కోళ్ళు కాకుండా మామూలుగా ఉండే కోళ్ళు ఇవన్నీ. మొత్తము అన్నిటినీ ఎన్ని కోళ్ళు ఉంటే అన్ని కోళ్ళను ఉదయం బయటికి వదిలే ముందు అన్నిటినీ ఈ విధంగా నానుకొని వదిలేయాలండి. ఆ తర్వాత కోళ్ళ గూళ్ళు మొత్తం అంటే కోళ్ళు నివాసం ఉండే ప్రాంతం అంతా స్ప్రే చేసుకోవాలి. మన దగ్గర స్ప్రే మిషన్ లేకుంటే ఇట్లా వేప పుల్ల వీడియోలో చూస్తున్నట్టు చిన్న కొమ్మ తీసుకొని స్ప్రే చేసుకుంటూ గూళ్ళన్నీ చల్లుకోవాలి. అప్పుడు మొత్తానికి కోడిపేను గోమార అనేది నశిస్తుంది. మనము ఊళ్ళల్లో మాత్రమే చల్లుకొని కోడిని ఈ విధంగా మందులో ముంచకుండా ఉంటే ఆ గోమార అనేది మళ్ళీ పుడుతుంది. ఎందుకంటే కోడి ఈకల్లో కోడి బొచ్చులో ఉండే గోమార అంతా మళ్ళీ డెవలప్ అవుతా అవి మళ్ళీ దాని జనరేషన్ ఉత్పత్తి చేసుకుంటూ మళ్ళీ పెరిగిపోతుంది. కాబట్టి ముందు కోళ్ళను ముంచి బయటికి వదిలేయాలి. తర్వాత కోళ్ళ నివాసం ఉండే ప్రాంతము ఎక్కడైతే గోమార ఉందని మీకు డౌట్ వస్తుందో ఆ ప్రదేశాలన్నింటిలోనూ స్ప్రే చేసుకోవాలి. అట్లా చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఒకేసారి 100% రిజల్ట్ రాదు. ఎందుకంటే కొద్దిగా ఎక్కడైనా ఆ గోమారి పురుగు అనేది మిగిలిన కానీ అది మళ్ళీ డెవలప్ అవుతుంది. కాబట్టి వారంలో కనీసం 2 to 3 times స్ప్రే చేసుకోవాలి. కోళ్ళను ఒకవేళ ఒకసారి నీళ్ళలో ముంచుకున్నా సరిపోతుంది. కానీ కోళ్ళ గూళ్ళు కోడి నివాసం ఉండే ప్రాంతాల్లో మరొక 2 times స్ప్రే చేసుకున్నారంటే ఈజీగా వెళ్ళిపోతుంది. అంటే 100% పూర్తిగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపించినట్లు తల మాత్రం మునగకుండా కాపాడుకోవాలి. పొరపాటున కూడా కోడి ఆ గోమార మందు నీళ్ళను మింగకుండా మన వల్ల కూడా పొరపాటున దాని నోటిలోకో ముక్కులోకో పోకుండా చూసుకోవాలి. తల మునిగిందంటే కళ్ళు కూడా వాపు వస్తుంది. కోడి నీళ్ళు తాగిందంటే కోడి డల్ అయిపోయి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బై మిస్టేక్ ఇలాంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు న్యూరోబియాన్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్ ఉంటుందండి. న్యూరోబియాన్ ఫోర్ట్ని నేను ఫోటో కూడా పెట్టాను వీడియో చివరిలో. ఈ ట్యాబ్లెట్ పెద్ద కోళ్ళకైతే ఫుల్ వేసుకోవాలి. కేజీ లోపల ఉండే కోళ్ళకైతే సగం వేసుకోండి. ఇంకా చిన్న కోళ్ళకైతే 4 ముక్కలు చేసి వేసుకోండి. ఈ మందు వల్ల సైడ్ ఎఫెక్ట్ ఇచ్చి ఒకవేళ ముడుచుకొని ఉంటే ఈ ట్యాబ్లెట్తో పాటు జింకోవిట్ సిరప్ ఉన్నా కానీ విమరాల్ సిరప్ ఉన్నా కానీ అవి కూడా వేసుకుంటే కనుక వాటికి స్ట్రెంగ్త్ బాగా వచ్చి ఇంకా బాగా తొందరగా కోలుకుంటాయి. వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. దానివల్ల ఈ వీడియో మరింత మందికి చేరుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.